ఆశా వర్కర్లు పొద్దుమాపు అనుకుంటా తిరుగుతారు. పబ్లిక్ తిప్పలు అరుచుకుంటారు. ఊళ్ళల్లో చిన్న చిన్న పొలగాండ్లు అమ్మ నాయనల కాడికంటే అంగన్వాడీ పంతులమ్మ కాడనే ఉంటారు. మున్సిపాలిటీ కార్మికులు బజార్ల పొంటి చెదారం లేకుండా తేటగా ఊగుతుంటారు. అసొంటిది యాళ్లకు జీతాలు ఇవ్వకుండా ఎట్లుంటది? ఇటు పేదోళ్లకు పెద్ద రోగం వస్తే ఆరోగ్యశ్రీ కింద చూపెట్టుకొని నయం చేసుకుంటారు. వాళ్ళకు గవర్నమెంట్ బిల్లులు ఇస్తుంది. అసొంటిది దవాఖాన్లకు యాళ్లకు బిల్లులు రాకుంటే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. పెండింగ్ బిల్లుల పంచాది పెద్దగా అవుతుంది రాష్ట్రంలో. ఆశా వర్కర్లు, అంగన్వాడీ పంతులమ్మలు, సఫాయి కార్మికులు ఓ ఇట అందరిది ఒకటే లొల్లి. మాకు బిల్లు రావట్లేదు. నెలలు బిల్లులు ఇవ్వకుంటే వాళ్ళు మాత్రం ఎట్టబోతారు, వాళ్ళకి ఇల్లు ఎట్ట గడుస్తుంది. అందుకనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు కార్మికులు. మేనిఫెస్టో పెట్టిన 18,000 జీతం కూడా మాకు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా గానీ మాకు ఇంతవరకు కూడా ఏమీ లేదు. వరంగల్, వికారాబాదు, కామారెడ్డి, ఆదిలాబాదు, మంచిర్యాల, మహబూబ్ నగర్ ఇట్ట అన్ని దుక్కుల అంగన్వాడీ పంతులమ్మలు రోడ్డెక్కిరు బిల్లులు రాట్లేవని. ఆడాడ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్ల ముంగట కూర్చొని ధర్నాలు చేసిరు కూడా. మంచిర్యాల మంత్రి వివేక్ ఇంటిని చుట్టుముడితే మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఇంటి ముంగట కూసురు గీతీరుగా. ఆదిలాబాద్ లో సఫాయి కార్మికులు, ఖమ్మంలో ఆశా వర్కర్లది కూడా ఇదే కథ. ఇక ఇదిట్టుంటే ఇటు పేదోళ్ళ కాసరయ్యేటి ఆరోగ్యశ్రీ పథకం ఇక ఇప్పటి సంది లేనట్టే. ఎందుకంటారా, ఏడాదికించి బిల్లులు ఇచ్చిందే లేదట గవర్నమెంట్. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 330 ప్రైవేటు దవాఖాన్లు ఆరోగ్యశ్రీ కార్డు మీద వైద్యం చేసేది లేదని కరాఖండిగా చెప్పేసి అన్నట్టు. ఎంతగానం బిల్లులు బకాయిలున్నాయో ఎరికేనా? ఏం తక్కువ 1400 కోట్లు. ఓ 100 కోట్ల రూపాయల దాకా విడుదల చేసినామని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. కానీ 1400 కోట్లేడా, 100 కోట్లేడా ఎవరికని ఇస్తారు? షాట్ల నూకలు పోసి గద్దలు లేక చూపినట్టున్నది అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ ముచ్చటైన వాళ్ళు. అటు ఏపీలో కూడా ఇదే కథ. ఆడ కూడా ఓ 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే చూడరు. ఇక మరి చూడాలకి ఆరోగ్యశ్రీ పంచాయతీ ఎంత దూరం పోతుందో, పెండింగ్ బిల్లుల్ని గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు మొత్తం విడుదల చేస్తారు అనేదిగా రేపు